అనుకోకుండా జరిగే కొన్ని సంఘటనలు జీవితాలను తలకిందులు చేస్తాయి. కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగుల్చుతాయి. దేవుడా, ఎందుకు ఇలా చేశావు అని గుండె లవిసేలా రోధించడం తప్ప చేసేదేం ఉండదు. విధిరాతను ఎవరూ తప్పించుకోలేరు, విధిని ఎవరూ మార్చలేరు. ఇదే తరహాలో జరిగిన ఓ విషాద ఘటన హృదయాలను కలిచివేస్తోంది. ఆ ఇంట్లో అప్పటి వరకు ఆనందం వెల్లువిరియగా ఆ ఒక్క ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఓ యువతికి ఇటీవల పెళ్లి నిశ్చయమైంది. తన కూతురు వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించాలని ఆ తల్లిదండ్రులు ఎన్నో కలలు కన్నారు. కూతురికి పెళ్లి చేసి తమ బాధ్యతను తీర్చుకోవాలనుకున్నారు. అత్తారింట్లో భర్త పిల్ల పాపలతో తమ కూతురు ఆనందంగా గడుపుతుంటే మురిసిపోవాలనుకున్నారు. కానీ వారి ఆశలన్నీ ఆవిరయ్యాయి. విధి వారి కుటుంబాన్ని వెంటాడింది. తెల్లారితే నిశ్చితార్థం జరగాల్సి ఉండగా అంతలోనే ఊహించని ఘటన చోటు చేసుకుంది. నవవధువు రోడ్డు ప్రమాదంలో తుది శ్వాస విడిచింది. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా తాడిపత్రిలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, వెంకట్రెడ్డిపల్లికి చెందిన శ్రీరామిరెడ్డి లక్ష్మీదేవి దంపతులకు 2 కుమార్తెలు 1 కుమారుడు ఉన్నారు. శ్రీరామిరెడ్డి వ్యవసాయం చేసుకుంటూ 3 పిల్లల్ని కష్టపడి చదివించారు. కూతుళ్ళు గీతావాణి, బిందు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. కుమారుడు నారాయణరెడ్డి బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉన్నాడు. వీరిలో పెద్ద కూతురు గీతావాణికి ఇటీవలే పెళ్లి కుదిరింది. ఈ క్రమంలో కూతురి ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని గ్రాండ్గా ప్లాన్ చేశారు. తాడిపత్రిలోని నంద్యాల రోడ్డులో ఉన్న ఎస్ఎల్వి ఫంక్షన్ హాల్లో ఆదివారం నిశ్చితార్థానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ క్రమంలో ఎంగేజ్మెంట్కు సంబంధించిన వస్తువులను తీసుకొచ్చేందుకు వధువు గీతావాణి తన తమ్ముడు నారాయణ రెడ్డితో కలిసి బైక్పై తాడిపత్రి వెళ్లారు. అక్కడ కావాల్సిన వస్తువులు తీసుకొని తిరిగి రాత్రి 8:30 గంటల సమయంలో సొంత ఊరికి పయనమయ్యారు. ఇక్కడే వారిని రోడ్డు ప్రమాదం వెంటాడింది. బైక్పై వస్తున్న వారు రోడ్డు దాటుతుండగా నాపరాయి బండల లోడుతో తాడిపత్రికి వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ గీతావాణిపై నుంచి దూసుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదంలో ఆమె తమ్ముడు నారాయణ రెడ్డి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. తెల్లారితే ఎంగేజ్మెంట్ జరగనుండగా యువతిని మృత్యువు కబలించుకుపోవడంతో పెళ్లి జరగాల్సిన ఇంట విషాదం నెలకొంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పెళ్లి ముచ్చట తీరకుండానే నవవధువు మృత్యు ఒడిలోకి చేరడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. నిశ్చితార్థానికి ముందే ఇరు కుటుంబాల్లో ఇంతటి విషాదం అలుముకుంది. మరి ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.